హాయ్ గైస్, ది రివ్యూ ఆఫ్ లీడర్. రానా హీరోగా శేఖర్ కమల్ గారి డైరెక్షన్లో లీడర్ అనే సినిమా వచ్చింది. సో ఇది ఓల్డ్ మూవీనే, కానీ నేను రీసెంట్గా యూట్యూబ్లో చూశాను సినిమా. సో సినిమా చూశాక ఇప్పటి జనరేషన్ యువత కానీ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. ఇలాంటి లీడరు మనకు నిజంగా నిజ జీవితంలో దొరికితే మాత్రం మన స్టేట్, మన కంట్రీ అసలు ఎక్కడికి వెళ్ళిపోతుంది. టాప్ పొజిషన్లో ఉంటుంది. ఒక అమెరికా, ఒక జపాన్ ఆ రేంజ్లో ఉంటుంది. కానీ నిజ జీవితంలో అలా ఉండరు కదా ఏ ఒక్క లీడర్ కూడా. ఓట్లకి డబ్బులు పంచుతారు, మళ్ళా వడ్డీతో కలిపి డబల్కి డబలు డబల్కి డబలు ఇలా 10 రేట్లకు పైగా మన దగ్గర నుంచి రిటర్న్ లాక్కుంటారు. సో నేను చెప్పేది ఏంటంటే సినిమాలో మంచి మెసేజ్ ఉంది. ఇప్పుడు చూసినా నేను ఫ్రెష్గా అనిపించింది. నేను ఒక కొత్త స్టోరీతో నేను ఫ్రెష్ మూవీని చూసిన ఫీలింగ్ అయితే కలిగింది. నేను చూసింది ఫోన్లోనే, కానీ నిజంగా ఈ సినిమా నేను థియేటర్లో ఎందుకు చూడలేదు. థియేటర్లో రిలీజ్ చేస్తే నిజంగా మళ్ళీ ఇంకోసారి సినిమాని చూస్తాను. సో మొత్తానికి సినిమా రిలీజ్ అయితే అవబోతుంది త్వరలో. కానీ అంతకుముందే నేను బోరింగ్గా ఉంది కదా ఒకసారి సినిమాని చూద్దామని చూశాను. మళ్ళీ థియేటర్లో చూస్తాను. ప్రతి సెకండ్ నేను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసిన. ప్రతి సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రతి ఒక్క సాంగ్స్ సిచ్యువేషన్కి తగ్గట్టుగానే ఉంది. స్టార్టింగ్లోనే ఎక్కడ కూడా మనకు సినిమా ల్యాగ్ లేకుండా మైండ్లోకి వెళ్ళిపోతారు. స్టార్టింగ్లోనే సీఎం చనిపోతాడు. సీఎం కొడుకు హీరో రంగంలోకి దిగుతాడు. 1,00,000 కోట్ల టార్గెట్. ఆ 1,00,000 కోట్ల టార్గెట్ ఏంటి? ఆ బ్లాక్ మనీ అన్ని హీరో బయటికి తీస్తాడు. ఆఖరికి ఫస్ట్ హీరో సీఎం అయినాక హీరో వాళ్ళ నాన్న అక్రమంగా సంపాదించిన 20,000 కోట్లని కూడా హీరో రివీల్ చేశాడు, బయట పెడతాడు. మా నాన్న 20,000 కోట్లు అక్రమంగా సంపాదించాడని మీడియా ముందు చెప్పేస్తాడు. సో అప్పుడు హీరో పైన నమ్మకం కలుగుతుంది ప్రజలకి. ఆ తర్వాత చాలా జరుగుతుంది. సో అంతా నేను రివీల్ చేయను, మీరు సినిమా చూశాక ఫీల్ అవ్వాలి. సో సినిమాని అయితే చూడండి. మరి నాకు ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదు. ఇలాంటి లీడర్ మనకు కావాలి నిజంగా. మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇలా మన దేశంలో ఉన్న ప్రతి స్టేట్స్ బాగుపడుతుంది. మన స్టేట్స్ అన్నీ బాగుపడితే మన ఇండియా బాగుపడుతుంది. సో ఇండియా బాగుపడితే ప్రపంచ దేశాలు కూడా బాగుపడుతుంది. కాబట్టి ఇలాంటి సినిమాను చూడండి. అండ్ ఇప్పటికైనా మారండి. ఓటీకి నోటు వద్దు, మంచి లీడరే మనకు ముద్దు. సో సినిమా అయితే చూడండి. మరి నేనైతే ఫుల్ సాటిస్ఫై అయినా. సినిమాకి నా రేటింగ్ 4.5 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. సో మీరు అర్థం చేసుకోండి. 4.5 స్టార్ అవుట్ ఆఫ్ 5 స్టార్ ఎందుకు ఇచ్చానో రివ్యూ. నిజంగా ఈ సినిమాకి 5/5 రేటింగ్ ఇవ్వాలి, కానీ నేను థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ అయినా కదా, దానికి నాకు నేనే హాఫ్ రేటింగ్ తగ్గించేసిన. సినిమాకి 5/5 ఇచ్చినా తక్కువే. సో మంచి ఫిల్మ్. ఇలాంటి సినిమా, గొప్ప సినిమా రావాలి. నేను ఇప్పటి వరకు చూసిన రాజకీయ మూవీలో ది బెస్ట్ నెంబర్ 1 మూవీ లీడర్ నా దృష్టిలో. అండ్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీలో కూడా ది బెస్ట్ మూవీ అని అంటాను. ఎందుకంటే జనం కోసం, మన కోసం తీసిన సినిమా ఇది. శేఖర్ కమల గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, హీరో గారికి, ఇలా ప్రతి ఒక్క యాక్టర్స్కి హ్యాట్స్ ఆఫ్. చాలా బాగా చేశారు పర్ఫార్మెన్స్. హీరో రానాకి ఇది ఫస్ట్ మూవీ అయినా సరే యాక్టింగ్తో తీశాడు. సో నాకు మస్తు అనిపించింది. మీరు కూడా సినిమాని చూడండి. యూట్యూబ్లో అవైలబుల్ ఉంది, చూడండి. అండ్ త్వరలో రిలీజ్ అవుతుంది, థియేటర్లో కూడా చూడండి. సో మస్తు ఉంది సినిమా. సినిమా చూశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చూసిన వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ని కూడా నాతో షేర్ చేసుకోండి. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను చిన్నగా ఉన్నా. సో ఇప్పుడు నేను యూట్యూబ్లో చూసిన, త్వరలో థియేటర్లో కూడా చూసి మరొకసారి రివ్యూతో మీ ముందుకు వస్తాను. సో ఇది నా మూవీ రికమెండేషన్ అండ్ రివ్యూ. సో ఈ వీక్లో మీకు నేను లీడర్ మూవీని రికమెండ్ చేస్తాను. సో ఇది మరి నా రివ్యూ. కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ మన ఛానల్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఉంటాను ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. జై హింద్.